ఈరోజు ప్రబోధిని ఏకాదశి, అందులోనూ కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశి కావడంతో అద్భుతమైన ఫలితాలైతే ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళకైతే ఉంటాయి. ఈ రాశుల వాళ్ళకి విష్ణు కటాక్షంతో రాజయోగాలు రాబోతున్నాయి. ఆ రాశులు ఏంటనేది చూద్దాం. ముందుగా కర్కాటక రాశి వాళ్ళకి శ్రీ మహాలక్ష్మి వివాహం ఈరోజు జరుగుతుంది కాబట్టి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కూడా అవుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. 2 యోగాలైతే ఈ రాశుల వాళ్ళకి రాబోతున్నాయి. అలాగే మేషరాశి వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రబోధిని ఏకాదశి రోజున శుభ యోగాలు అనేది రావటం వల్ల వీళ్ళకి లబ్ధి ఉంటుంది. ఊహించని లాభాలను అందుకుంటారు. వీళ్ళకి రవియోగం, మహాపురుష రాజయోగం ఏర్పడటం వల్ల వీళ్ళకు లక్ష్మీ కటాక్షం అనేది బాగుంటుంది. విష్ణుమూర్తి కటాక్షం కూడా ఎల్లవేళలా వీళ్ళకుంటుంది. ఈ కార్తీక మాసంలో ఈ రోజు ఏకాదశి రోజున పూజిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక అలాగే కన్యారాశి వాళ్ళకు కూడా ఈ ఏకాదశి రోజున జీవితం వీళ్ళకి ఆనందంగా ఉంటుంది. కెరియర్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశీయానం కూడా చేసే అవకాశం ఉంటుంది. అన్ని విధాలా వీళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఈ 3 రాశులకైతే ఈ ప్రబోధిని ఏకాదశి రోజు నుంచి అదృష్టం పట్టిందని చెప్పాలి. ఈ రాశులకి 2 యోగాలు, శుభయోగాలు రాబోతున్నాయి. అందుకనే వీళ్ళకు డబ్బుల పరంగా ఎలాంటి లోటు ఉండదు. కెరియర్ పరంగా కూడా ఎలాంటి భయము, టెన్షన్స్ అవసరం లేదు. రెండిట్లోనూ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మంచిగా వెళ్తారు. మరి ఈ రాశిలో మీ రాశి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి.